పక్షులు పారే సమయంలో బయట బట్టలు ఆరేసి ఆ బట్టలు పిల్లలకి కట్టకూడదట కదా అని ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నారు. అవునండి, పక్షులు పారే సమయంలో అంటే సాయంత్రం సంధ్య వేళ ఏదైతే ఉందో ఆ సమయము అంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయములు. ఆ సమయాల్లో మనకి చిన్న పిల్లలకి ముఖ్యంగా పెద్దవాళ్ళకంటే కూడా చిన్న పిల్లలకి అన్నప్రాసన కూడా కాకుండా ఉన్నటువంటి బారసాల అయిపోయి అన్నప్రాసన కూడా కాకుండా అసలు అప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు ఏదైనా కానీ అన్నప్రాసన వరకు మటుకు ఆ దోషం అనేటటువంటిది ఉంటుందంటారు. ముఖ్యంగా 1 year వరకు 1 సంవత్సరం వరకైనా అలాగే ఉండాలి. కనీసంలో కనీసము అన్నప్రాసన అయ్యే వరకైనా సరే పక్షులు పారే సమయంలో ఆరు బయట బట్టల్ని ఆ బట్టల మీద నుంచి ఆ పక్షులు పారి వెళ్ళకూడదుట. అది నిజమేనా? అది మూఢనమ్మకమా అంటే మూఢనమ్మకం కాదండి, ఇది ప్రత్యక్షమే. ఎందుకంటే అన్నిటినీ ఖండించేది మూఢనమ్మకము అట్లా అలాంటి కొన్నిటిని ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని ఖండించే నేనే చెప్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను కూడా చూశాను కాబట్టి. ఇప్పుడు మాకు చిన్నతనంలో మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉండేవారు, పేర్లు చెప్పను. వారికి వాళ్ళ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు, అంటే వాళ్ళకి మనవడు పుట్టాడు. పుట్టిన తర్వాత అబ్బాయి ఉన్నట్లుండి చర్మం అంతా పసిపిల్లవాడు ముడతలు వచ్చేసింది. ఆ ముడతలు ఎలాగంటే ఇప్పుడు ఒక 90 ఏళ్ళు 100 సంవత్సరాల వాళ్ళకి ఒళ్ళంతా ముడతలు వచ్చేస్తుంది చూసారా, అదే విధంగా ముడతలు వచ్చేసింది. ముడతలు వచ్చేస్తే అప్పుడు నేను చాలా చూసి ఏమిటి పిల్లవాడు ఇలా ఉన్నాడు అనుకున్నాను. తర్వాత వాళ్ళు చాలామంది డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళితే ఆ అబ్బాయి ఇంక కష్టమండి అన్నారు. అంటే అప్పుడు మా చిన్నన్నయ్య దగ్గరికి వచ్చి ఇట్లా వాళ్ళు కష్టం అంటున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తే ఇట్లా మా బంధువులు ఆవిడ ఉన్నారు, ఆవిడ మంత్రం పెడతారు చూద్దాముండు అని చెప్తే ఆవిడ చూసి అబ్బాయి వీడికి పక్షులు పారే సమయంలో ఉన్న బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు వేశారా అందుకని ఇట్లా అయిందిరా అని చెప్పింది ఆవిడ. ఆవిడకు ఉన్నటువంటి మంత్రబలం బట్టి చెప్పారు ఆవిడ. చెప్తే సరే ఆవిడ ఏం చెప్పారంటే ఒక గరుడ బొమ్మ వేసేటటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి వేస్తే ఆ బొమ్మని వేస్తే ఒక తెల్ల గుడ్డ తీసుకొని దాని మీద గరుడ బొమ్మ వేస్తే ఆ గరుడ మంత్రం చెబుతూ ఆ పిల్లవాడిని దాని మీద పడుకోబెట్టారు. అట్లా ఆ పిల్లవాడిని 21 రోజులు పడుకోబెట్టారండి. ఇవాళ ఆ అబ్బాయి చక్కగా తర్వాత రికవర్ అయ్యాడు, చదువుకున్నాడు, చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు. మొన్న అతనికి వివాహం కూడా అయింది. పోతాడు ఇంకా అసలు పరిస్థితి బాగలేదు, ఆ మాట అనలేను నేను ఇవాళ. పరిస్థితి బాగలేదు అన్న మాట పరిస్థితికి అంత దూరం వచ్చినట్టు అతను ఇవాళ చక్కగా అతనికి వివాహం కూడా అయింది, చక్కగా కుటుంబం అంతా కూడా బాగున్నారండి. అంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని చెప్పి పక్షులు పారే సమయంలో ఏడాది వెళ్ళే వరకైనా సరే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ సమయంలో ఆరుబయల బట్టలు ఉంటాయి కనుక మిగతా ఉన్నా పర్వాలేదు, కానీ ముఖ్యంగా ఆ పిల్లలవి ఆ తల్లివి మటుకు లోపల పెట్టాలి. తల్లి కంటే కూడా ముందు పిల్లలవి అన్నప్రాసన లోపల మటుకు ఖచ్చితంగా లోపలే ఉంచాలి. అంటే గాలి ఆరాలి కదండి, గాలి కంటే లోపల ఫ్యాన్ గాలికి వేసుకోండి, లేకపోతే దండాలు కట్టుకోండి, లేకపోతే ఏదైనా షేడ్ ఉంటే ఆరుబయలైనా మనకి ఒక పంచలాగా ఉంటుంది కదా అలాంటివి ఉన్న చోట కూడా పెట్టుకోవచ్చు. అని ఆకాశం నుంచి డైరెక్ట్గా పక్షులు పారేటటువంటి ప్రదేశంలో మటుకు ఆ బట్టలు అనేటటువంటిది ఉంచకూడదండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళందరికీ మనకి పూర్వమైతే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉండేవారు, చూసి మనం తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇవాళ ఎవరికి వాళ్ళం అయిపోయి ఒంటరి కుటుంబాలు అయిపోతున్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు మనం కొన్ని తెలుసుకోవాలి, పెద్దల ద్వారా తెలుసుకోవాలి, జాగ్రత్త కూడా పడాలండి. ఈ విధంగా చేద్దాము, పిల్లల ఆరోగ్యాన్ని మనం రక్షిద్దాం. స్వస్తి.